ఖమ్మం నగరంలోని 3 టౌన్ పరిధిలో గల గాంధీనగర్లో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు కన్నబిడ్డలకు ఎలకల మందు తినిపించి తాను కూడా తిని ఆత్మహత్యకు యత్నించింది. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుకు చెందిన లింగరాజు, స్వాతి దంపతులు ఇటీవలే గాంధీనగర్కు మారగా ఊరికి తిరిగి వెళ్లే విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడమే ఈ ఘాతుకానికి దారితీసింది. ఈ ఘటనలో ఎలకల మందు తిన్న పెద్ద కుమారుడు వేదిక్ కుమార్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోగా తీవ్ర అస్వస్థకు గురైన చిన్న కుమారుడు తనీష్ కు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశాడు. ఇద్దరు కన్నబిడ్డలను కోల్పోయిన తండ్రి లింగరాజు సరిగ్గా ఫాదర్స్ డే రోజే ఈ దారుణ జరగడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రస్తుతం విషగుళికలు తిన్న తల్లి స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. నిన్న గుర్రాలపాడు వెళ్ళాను ఇంటికి. నేను మా ఇంటికి వెళ్దామని బయలుదేరి అక్కడ రూమ్ షిఫ్ట్ చేసుకోవడం కోసం వెళ్ళి అక్కడ కిరాయికి ఉందామని మా ఇంటికి వెళ్దామని ఇంటికి వచ్చేసరికి ఇట్లా పాయిజన్ తీసుకుని నాకు చెప్పలేదు. నైట్ 8-9 అయినా కూడా చెప్పలేదు. 11ంటికి హాస్పిటల్కి వెళ్తే చెప్పలేదు. ఒక అబ్బాయి చనిపోయినా కూడా చెప్పలేదు. మార్నింగ్ 6 అప్పుడు ఒక అబ్బాయి చనిపోయాక మేము పాయిజన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్పిందంట. ఈలోపు ఈ అబ్బాయిని అడ్మిట్ చేయించాం. ఈ అబ్బాయి కూడా చనిపోయాడు, చిన్న అబ్బాయి కూడా. ఇద్దరు చనిపోయారు. నా పేరు లింగరాజు, బొబ్బాల, తనుష్ పెద్ద వేదిక్, ఇద్దరు అబ్బాయిలు. గుర్రాలపాడు. గొడవలు ఏమీ లేదు మాకు. అక్కడికి పోవడం ఒకటే గొడవ, నేను రాననేది ఒకటే గొడవగా. నేను రానంటే వాళ్ళ నాన్న పిలిచి వాళ్ళ నాన్న కూడా వచ్చి మాట్లాడాడు. 1 వీకే ఓన్లీ. ఇక్కడికి పోదాం అన్న కాడి నుంచి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోదాం అన్న కాడి నుంచి స్టార్ట్ గొడవగా. వాళ్ళ నాన్న చెప్పిన, మామయ్య నేను జాబ్ చేయను, ఇక్కడ 10 నెలలు వచ్చినా సరిపోవట్లేదు, ఇంటికి వెళ్ళి డైరీ ఫామ్ పెట్టుకుంటాను చెప్పిన. నేను డైరీ ఫామ్ పెట్టుకుంటాను. భార్యాభర్తలు ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధ, అంటే ఖమ్మంలో బతకడం ఇబ్బంది అవుతుంది, కిరాయి కట్టడం ఇబ్బంది అవుతుంది. సొంతూరు పక్కనే ఎదిలాపురం, అక్కడికి పోదాం, మన ఇంటికాడ ఉందాం సొంతూరులో అన్నదానికి కానీ ఇద్దరికి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగి, అది 2-3 రోజులుగా డిస్కషన్ జరిగి, ఆ డిస్కషన్లో మనస్తాపానికి గురై నేను ఖమ్మంలో అయితేనే ఉంటా అనే ఒక ఆలోచనతోటి మరి భార్య మనస్తాపానికి గురై ఎట్లయినా గుర్రాలపాడ తీసుకపోతే నేను ఉండలేనని ఆ వాగ్వివాదంలో ఎలకల పేస్ట్ను ఇద్దరు చిన్న పిల్లలకి మరి కిండర్ జాయ్లో కలిపి ఇచ్చి తాను కూడా ఎలకల పేస్ట్ తిన్నటువంటి పరిస్థితి. ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. తల్లి మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఏదేమైనా ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం. ఈ సంఘటనని మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. భార్యాభర్త మధ్య గొడవలు రావటం అనేది సహజం, కానీ ఆ గొడవల మధ్యలో ఇలా చిన్నపిల్లలకి మందులు పెట్టి చంపటం, లేకపోతే గొడవైందని చెప్పి ఉరేసుకొని చావటం, ఇట్లాంటి బలవత్మరణాలకి పాల్పడొద్దని చెప్పి మేము కూడా సూచిస్తూ ఉన్నాం. ఏ కుటుంబంలో అయినా కలహాలు అనేవి ఉంటూనే ఉంటాయి, కానీ దానికి చావే మార్గం కాదు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఈరోజు విగత జీవులుగా ఇవాళ మార్చురీలో ఉన్నారు.